భాస్కర్, ప్రేమ పెళ్లికి పెద్దల పెళ్లికి డిఫరెన్స్ ఏంటి? మంచి క్వశ్చన్. రోడ్డు మీద వెళ్తున్న కుక్కని గెలికి కరిపించుకున్నావు అనుకో, అది లవ్ మ్యారేజ్. అదే కుక్క ఎత్తుక్కుంటూ ఇంటికి వచ్చి కరిసింది అనుకో, అరేంజ్ మ్యారేజ్. బంధువులు రండి. పూజకు ముహూర్తానికి టైం అయింది. ఒక్క నిమిషం. నా పెళ్లి జరగాలన్నా, ఫంక్షన్ జరగాలన్నా, నేను ఇంట్లోంచి బయటికి రావాలన్నా మా వాళ్ళు రావాలి కదా. ఈ వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళంతా వీళ్ళ కాదు, ఒకరున్నారు. ఎవరు? హలో నిమ్మకాయ రండి. నా యూట్యూబ్ ఛానల్ వీళ్ళే అండి వీడియోలు తీసేది. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? వాట్స్ అప్? ఏమండి, ఇప్పుడు ఏంటంటే 2 years నేను అగ్రిమెంట్ రాసానండి ఆ ఛానల్ కి. అయితే అంటే నేను ఏం చేసినా వాళ్ళ దాంట్లోనే చేయాలి. పంతులు గారు మంత్రాలు చదవండి. అయ్యా ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టండి. హే ఒక్క నిమిషం, మన యూట్యూబ్ లైవ్ కి వెళ్దామా ఈ టైంలో? ఇదిగో ఇప్పుడు పెళ్లి కూతురు ఎక్కడ? దీని పెట్టు. ఒక్క నిమిషం. లెన్స్ చేంజ్. అదేంటి చేంజ్ పడుతున్నారు? లెన్స్ చేంజ్ అదే. అయ్యా ముహూర్తానికి లేట్ అవుతుంది, తాళి కట్టే. కెమెరా కట్టు. అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది, కట్టండి. సూపర్ షాట్. అయ్యా నిలబడండి. అరుంధతి నక్షత్రం అదిగో అక్కడ ఉంది చూడండి. చూసాము. రెడీ? ఎక్కడుంది అరుంధతి? అక్కడ చెప్పాలి. ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నారు? ఇప్పుడు అప్పకెందులు వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్ట్. చెప్పండి. అమ్మా ఏం కదమ్మా, అల్లుడు గారు వెళ్ళిపోతున్నారు, కూతురు నుంచి పంపించేస్తున్నాం. సో కొంచెం బాధలో చేయమా. రెడీ? అయ్యో ఒక్క కూతురు. అయ్యో భాస్కర్ గారు పెళ్లి అయిపోయింది. వర్ష, ఈ రోజు మన శోభనం ఇల్లు రెడీ అవ్వు. వర్ష, లైట్ ఆపేయమంటావా? అమ్మో, లైట్ ఆపితే నాకు ఇష్టం లేదండి. లైట్ ఆపాలి. వద్దండి. ఆపే చేసుకుంటారు. ఆపితే ఎలా చేస్తాం వీడియోలు? బాత్రూమ్ లో ఏం చేస్తున్నారు? అదే నువ్వు వాడే బ్రష్లు, సోపులు, షాంపూలు ఏమో వాడుతున్నావు. భాస్కర్ ఎలాంటి వాడతాడని చెప్పి చూసాం. ఫస్ట్ ఏంటంటే నువ్వు అక్కడ ఇంకెవడ యూట్యూబ్ రైట్స్ ఇమ్మ. ఒకసారి ఇదిగో ఇది పట్టుకో. ఇలా పెట్టి జస్ట్ పువ్వులు అలా చల్లి దగ్గర. రెడీ? ఏం చేస్తున్నారా? ఇడియట్. అయిపోయింది కదా, బయలుదేరండి. సూపర్. మనం ఎడిటింగ్ చేయించుకుని అర్జెంట్ పబ్లిష్ చేద్దాం. వర్ష, నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. నమస్కారం సార్. కంగ్రాచులేషన్స్. ఎందుకురా? సార్ మీరు తండ్రి కాబోతున్నారు కదా సార్. తండ్రి కాబోతున్నారంటే నీకేం కడుపు వచ్చింది ఏంట్రా? కావాలంటే యూట్యూబ్ లో చూడండి. వర్షాని తల్లిని చేసిన భాస్కర్. తల్లిని చేసిన భాస్కర్. వర్ష, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు వర్ష? అయ్యో, మీకు చెప్పే ముందు వీళ్ళకి చెప్పకుండా చేయకూడదండి. నేను తండ్రిని చేస్తే ఆడికి చెప్పడం ఏంటి వర్ష? ఏం జరుగుతుంది వర్ష? ఇది కొలాబరేషన్. ఇది నిమ్మకాయ మీడియా. అర్థమైందా? 2 years అగ్రిమెంట్. ఎక్కడ నేను కోపడుతున్నావేంటి? లేదు, కోపమే లేదు నాకు. మంచి పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్. ఆవేశాలు ఇరక్కొచ్చారు. వర్ష, ఇప్పటి వరకు మనం ఇద్దరం. నేటి నుంచి మనం ముగ్గురు. రేపటి నుంచి మనం ముగ్గురు. చూడముచ్చటగా ఈ జీవితం మును ముందుకు. నాకు చెప్తాడు. అక్కడ చెప్పు. చెప్పరా? తన్నులు తింటావా నా చేతిలో కూడా? చెప్పు. రేపటి నుంచి మన జీవితం మును ముందుకు. సూపర్. అరే అర్జెంట్ తీసుకో. లోపలికి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్తా. బుద్ధి జ్ఞానం ఉందరా? మనిషివే పశువే నువ్వు? ఏమైందిరా? ఆడపిల్ల పుట్టితే చచ్చిపోతావా నువ్వు? నాకు ఆడపిల్ల పుట్టిందా నాకు తెలీదే. చూడు, కావాలంటే యూట్యూబ్ లో ఆడపిల్ల పుట్టిందని ఆత్మహత్యానికి పాల్పడిన భాస్కర్ ఆడదంటే అబలు అనుకున్నావా? చంపేసా. 9 నెలల నుంచి క్యారెక్టర్ అవ్వలేదని ఒకసారి రెచ్చిపోయి కొట్టావు కదా. వర్ష, అండి మనకి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. అలా అంటే చూస్తారు కదండి. సరే ఏం చేయాలి చెప్పండి. సరే ఇప్పుడు ఏంటంటే పాపనెత్తుకొని రెడీ, ముద్దు పెట్టుకో కూతురికి.
ఉమ్ము పడుతుంది మీద idiot. నీ గబ్బు నేరేసుకుని ముద్దు పెడతారా దరిద్రుడే. బ్రష్ చేసుకుని అసలు నువ్వు పట్టుకో చెప్తాను. నా కూతురికి నేను ముద్దు పెట్టుకుంటే మీకేంటి ప్రాబ్లం? అరే ఎలా రా నువ్వు? అయిపోయింది నా ఫ్రస్ట్రేషన్. నేను కన్న కూతురికి ముద్దు పెట్టుకోవాలని తండ్రి ఉన్న ఒకటే లేకపోతే ఎలా రా? ఏంటి అంకుల్? ఇదే మీడియారా? ఆడి వస్తుందా? నువ్వు అయిపోయారా మీడియా మీద చేయాల్సిన భాస్కర్. ఏమండి దీనికి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు ఎలా తిరుగుతావు, నువ్వు ఎలా ఉంటావు చూస్తారా? నిమ్మకాయలు మీడియా మీద చేసిన భాస్కర్ నువ్వు అయిపోయారు. నువ్వు రై నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. ఏమండి ఏంటి నేను నెక్లెస్ కొనుక్కుంటా అండి. కొనుక్కోయే. నేను వడ్డానం కొనుక్కుంటా అండి. నీకు ఏం కావాలంటే కొనుక్కో. సాగవుతున్నారా? మొగుడు దానికి ఏం కావాలంటే ఇచ్చేస్తున్నానని. యాక్చువల్ జాబ్ ఇదే చేస్తుంది మనం ఖాళీ. అందుకని దాని డబ్బులతో కొనుక్కోమని చెప్పాం. నాకు ఒక 500 ఉంటే కావాలి. డబ్బులు అంటే గుర్తొచ్చింది. నేను బీరువాలో 2000 పెట్టానండి. మీరు తీసుకున్నట్టు కళ వచ్చింది. తెల్లారలేసి చూసేటాలని నిజంగానే లేవు కనపడట్లేదండి. నేనే తీసాను 2000. ఎందుకండి? నీ కళ నిజమే చేద్దామని. ఒక 500 ఎందుకండి? ఇవ్వే ఇచ్చేస్తాను. మీ అమ్మ లేదు కదా ఇంట్లో? లేదు. నువ్వు వస్తావని నేను సిగ్గులేనాడు శీతాకాలంలో పుడతాడని. ఏమైంది అత్తయ్య? ఏమవలా పిల్ల దగ్గర గిల్లి గిచ్చి తీసుకుని 500 టీ. మీకేం తెలిసింది? నాకు 4 పక్కల కళ్ళుంటాయి టీ. సిగ్గు సరం లేదు నీకు, మగ పుట్టక పుట్లా నువ్వు. నన్ను సిగ్గు లేదంటారా? సిగ్గున్నాడు ఎవడు ఈ ఇంట్లో ఉన్నాడు కానీ నాకు లేదు కాబట్టి ఉన్నాను. ఇంతకు ముందు ఏం ఉద్యోగం చేసా? పెళ్లికి ముందు జాబ్ చేసా. యూనిఫామ్ కలర్ మార్చమని చెప్పి జాబ్ లో తీసేశారు. ఏం జాబు? ఏమి యూనిఫామ్ మార్చడం? పోలీస్ జాబ్ చేశాను. యూనిఫామ్ కలర్ మార్చమని చెప్పా. ఏమే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. సరే జాగ్రత్త అండి. చెంబు తెపాళ గిన్నెలు అన్ని తోమన్నాగా తోమేవా? 5 నిమిషాలు తోవేస్తాను. బట్టలు ఉతికావా? ఇంకా వస్తున్నాను అత్తయ్య. ఒక్క పని చేయడం రాదు, ఒక పాట చేయడం రాదు. అసలు ఎంతకీ ఆడతానేనా? నేను ఆడదాన్ని. బయటికి వెళ్తే మసాలా వడ అంటారు నన్ను. మసాలా వాడ కాదు ముసలావిడ అంటారు. అది ఏదో ఒకటి అంటారులే. డబ్బులన్నీ ఎత్తుకుపోతాం. అత్తమ్మా అమ్మో ఇలాంటప్పుడు మావిడితే అమ్మా ఇందాక కలుతురు పడిపోయింది. అప్పుడు తెగట్లేదు. రండి హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏంటండి డాక్టర్ ఇంకా రాలేదు? ప్రాబ్లం ఏంటమ్మా ఇప్పుడు మీకు? మా అత్తమ్మ కలుతురు పడిపోయారు. అంత మీ చేతిలో ఉందండి. నా చేతిలో ఏమీ లేదమ్మా నిజంగా. ఏంటండి అంటే సెటస్కోప్ ఏం లేదుగా. తెచ్చుకోవాలి ఒక్క నిమిషం. ఎస్ చెప్పండి. ఇప్పుడు పేషెంట్ తాలూకు ఎవరు? మేమే డాక్టర్. ఓకే అర్జెంట్ సోడా తీసుకురా. కాంపౌండర్ అర్జెంట్ మందు తీసుకురా. తప్పు కూడా తీసుకురా. యాక్చువల్గా పేషెంట్ ట్రీట్మెంట్ చేయాలని కంపల్సరీ మందు తాగాలి, లేకపోతే చేయలేను నేను. ఆల్రెడీ చచ్చిపోయారు. నువ్వు ఠాగూర్ సినిమా చూసావు కదా? చూసాను. సేమ్ డ్రామా ఆడేది. నర్స్ డాక్టర్ ఓకే ఆ బ్లేడ్ తీసుకురా. బ్లేడ్ తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ, మీ అమ్మగారు బీన్స్ ఉడకబెట్టుకుని తినేశారు. ఇవి అర్జెంట్ గా బాయిల్ చేసి తీసుకోండి. ప్లీజ్ కమాన్. నర్స్ డాక్టర్ సూది దారం తీసుకో. దేనికి సార్? యాక్చువల్ చిరిగిపోయింది. ఆపరేషన్ చేస్తూ ఉంటే మా అత్తమ్మకి బానే ఉందా? కొంచెం యాక్చువల్ గా మాట్లాడుతున్నారు ప్రజెంట్. ఒకసారి చూసి రావచ్చా? ఏమే మొసలి అంత గట్టి కూడా దుంక బతికే ఉన్నదే. ఇప్పుడు చచ్చిపోయింది. డాక్టర్ ఎలా ఉంది? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడుతున్నారు. దేనికి సార్? ఏమే సార్? యాక్చువల్ గా ఆవిడకి అల్సర్ ఉంది. కడుపులో మంట బాగా పడుతుంది. దీంతో ఆరిపోదాం అనుకోవచ్చు. డాక్టర్ లోపల పెట్రోల్ తాగా డాక్టర్. వన్ అర్జెంట్ గా 2 కిలోమీటర్స్ పరిగెట్టమని. దేని డాక్టర్? మైలేజ్ ఎంత వస్తుంది చెక్ చేద్దాం. మా అత్తమ్మకి బానే ఉందా? కొంచెం యాక్చువల్ గా మాట్లాడుతున్నారు ప్రజెంట్. ఒకసారి చూసి రావచ్చా? ఇంకా బతికే ఉన్నావా? ఇప్పుడు చచ్చిపోయింది. డాక్టర్ మాట్లాడలేదు. సీరియస్ గా సౌండ్ వచ్చిందంటే ఇక్కడ లోపల సౌండ్ వచ్చిందా? లేదండి. జస్ట్
ఇదిగోండి, ఈ 2 రాళ్ళు పట్టుకోండి. దేనికండి? యాక్చువల్లీ కిడ్నీలో చాలా రాళ్ళు ఉన్నాయి. నిజంగా మాట్లాడుతున్నారా మీతో? ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి మాట్లాడరావచ్చా? Please మాట్లాడండి. ఇంకా బతికుంటావే నువ్వు? ఇప్పుడు చచ్చింది. డాక్టర్ వెళ్ళి చూసి వచ్చారు, మాట్లాడలేదండి ఆవిడ. మాట్లాడు. ఒకసారి మీరు బయటికి వెళ్తారా? నిజం చెప్పు డాక్టర్, మా అత్తమ్మ గారు చనిపోయారు కాదు, She's dead. చచ్చిపోయిన తర్వాత ఇంకా బతుకుందని నాటకాలు ఆడుతున్నావేరా? మరి చచ్చిపోయిందని తీసుకొచ్చి బతికించండి అని చెప్పావు కదా. సీసీ కెమెరా మొత్తం రికార్డ్ అయింది. నువ్వు ఎన్నిసార్లు పొడిచావు? మొత్తం రికార్డ్ అయింది. ఐ గో టు పోలీస్ స్టేషన్. ఐ ఫైల్ ద కేస్ ఆన్ యూ. సరే 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 సరే, ఇద్దరు కాంప్రమైజ్ కొద్దాం. మీకు నేను చెప్పను, నాకు మీరు చెప్పను. 50-50. ప్రామిస్. One sad news, your అమ్మగారు is no more. బాధపడకే. ఆ మిగతా 10 లక్షలు కట్టేసి 10 లక్షలు ఉంది డాక్టర్, అవసరం ఉంది కొంచెం. ఎంత కట్టాలి? ఇంకొక 10 లక్షలు కట్టి చచ్చిపోతుంది. 10 లక్షలు కడితే మా అమ్మ బతుకుద్దా? చనిపోయింది, హాస్పిటల్ బిల్ కట్టాలి అంతే. ఏరా లోపల నేను మొత్తం చూసారా? మా అమ్మని చంపి ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ మాట్లాడుకుంటారా? ఇది కరెక్టేనా డాక్టర్? మీకు చంపేశారు కదా డాక్టర్. నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా చెక్కు మనకు రాదు.